అమ్మ, జై భవాని, జై భవాని, జై భవాని. అమ్మయ్యా. ఏంటి స్వామి మీరు ఎలా అయిపోయారు? గ్రహస్థితి బాగుండకపోతే ఎలాంటి వాడికైనా ఈ స్థితి అంతా భగవంతుని దయ. అమ్మా, ధర్మం చేయి తల్లి. మీరు చల్లగా ఉండాలమ్మా, చల్లగా ఉండాలి. ధర్మ ప్రభువులు బాబు, ధర్మం చేయి బాబు. బాబు, బాబు పుణ్యం ఉంటుంది, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. అయ్యా, 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 ధర్మ ప్రభువులు. ఏంటి బావలా ఉన్నాడేటి? చూద్దాం ఒకసారి. బావా, 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 ఏమైందిరా? ఏముంది బావా, వయసులో ఉండగా చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాను. వయసులో ఉండగా కన్ను మిన్ను కానకుండా ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసి సంపాదించాను. ఏం లాభం ఉంటుంది? నా బ్రతికి ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిందిరా. బావా, బావా, మరి ఆస్తులన్నీ ఏమైపోయినరా? ఏముందిరా, ఉన్నదంతా పిల్లల పేరు రాశానురా. అదే నేను చేసిన తప్పురా. అరే, వయసులో ఉండగా ఎంతో కొంత దోచుకోవాలరా, లేదంటే ఈ వృద్ధాప్యంలో మన బ్రతుకులు ఇలాగే అయిపోతాయరా. బావా, పద మీ ఇంటికి వెళ్దాం. ఒక వయసు వచ్చాక మనం ఇంట్లో పిల్లలకి రోడ్డు పక్క మైల్ రైలా ఉండాలిరా, అంతేగాని రోడ్డు మధ్యలో బండి రైలా ఉండకూడదురా. ఉంటే ఇదిగో ఇలా రోడ్డు పక్కన పాడేస్తారా. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న ఈయన ఒకప్పుడు ఎలా ఉండేవాడో మీకు తెలుసా? ఎరా ఆఫీస్కా? అవును. సరే, వచ్చేటప్పుడు ఈ మందులు తీసుకురా. తీసుకొస్తాను వచ్చేటప్పుడు. ఎన్ని పాపాలు చేసి సంపాదించాడు, మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది. చిచి, యాదవ బతుకు. ఏమిటో ఒంటరి జీవితం నరకమే, చాలా బాధగా ఉంది.
ఎలా ఉంటుందో ఏటో. ఎరా మందులు తీసుకొచ్చావా? తీసుకొట్టలేనా? ఆఫీస్లో ప్రెజరే తట్టుకోలేకపోతున్నాను. నేను ఎలా భరించాలో తెలియట్లేదు, ఆఫీస్లో ఎలా భరించాలో తెలియట్లేదు. నువ్వు ఇలా అయిన దానికి కాని దానికి గొడవ పెట్టబట్టే నా పిల్లం పుట్టింటికి పోయింది. నీ గోడ భరించలేక అమ్మ చచ్చినప్పుడే నువ్వు చచ్చుంటే సగం దరిద్రం పోను. భగవంతుడు, ఎందుకు వచ్చిన జీవితం స్వామి? నెమ్మదిగా నడు బావ. బావా నెమ్మది నెమ్మది. వచ్చేసాం బావ. ఇలా కూర్చో, ఇలా కూర్చో బావ. మావయ్య రా మావయ్య. మీ నాన్నేడ్రా? అది ఇది తీర్థయాత్రలకు వెళ్ళాడు నాన్న. ఆహా, మరి బయట ఉన్నవాడు ఎవడరా? బావా బావా. ఆ, ఆ, ఆ. బావా నెమ్మది నెమ్మది నెమ్మదిగా రా బావా. రాస్కెల్, బావా వదిలే బావా వాడిని. చూసావురా ఇప్పుడు కూడా కన్న కొడుకంటే ఎంత ప్రేమగా ఉన్నాడో ఒక్కసారి చూడరా. చిన్నతనంలోనే మీ అమ్మ చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చేది నిన్ను చూడదని పెళ్లి కూడా మానేసిన మహానుభావుడు రా మీ నాన్న. అలాంటి ఎందరికో జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు రా. చిన్నప్పుడు నువ్వు పుట్టి చచ్చిపోతావని డాక్టర్ చెప్తే ఆస్తిని తెగనమ్మి నీకు జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడు రా. అలాంటి నాన్ననే రోడ్డు పోతే చెప్తావు రాజకీయాలు. క్షమించవలసింది నేను కాదురా, నీ కన్న తండ్రి. వెళ్ళి ఆయన కాలు మీద పడు. లేరా నాన్న, లేరా, ఏడవకురా, ఏడవకు. మా ఈ చిన్న ప్రయత్నాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఒక్కరైనా మారితే మా ఈ ప్రయత్నం ఫలించినట్లే.